వినాయకుడు, గణనాథుడు, విఘ్నేశ్వరుడు, లంబోదరుడు ఇలా ఎన్నో నామాలు కలిగిన వినాయకుడికి మనము ఎంతో ప్రీతికరమైన ప్రసాదాలు అయితే చాలా రకాలుగా పెడతామండి. సో ఈరోజు అయితే ఒక కొత్తగా అంటే మీ ముందుకి తెలిసిందే. కాకపోతే ఏంటంటే దీన్ని చాలామంది చేస్తారు, కొంతమంది చేయకపోవచ్చు. సో తెలియని వాళ్ళ కోసం అయితే ఈ వీడియో చేస్తున్నానండి. బెల్లం గోధుమ పిండితో బెల్లం తాలికలు అయితే చేస్తున్నాను. దేవుడికి వినాయకుడికి చాలా ఇష్టం అన్నట్టు. సో ఏంటంటే వినాయక చవితి వచ్చింది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తొచ్చేది ఉండ్రాళ్ళు, బెల్లం తాలికల పాయసము. వినాయక చవితి వచ్చిందంటే చాలు నిజంగా ప్రతి గల్లీలో మండపాలు అయితే సిద్ధంగా ఉంటాయి. మట్టి గణపతిని పూజించడం జరుగుతుంది 9 రోజులు. నిజంగా చాలా కళ్ళ విందుగా ఏ పూజలోనైనా సరే, ఎటువంటి శుభకార్యాలైనా సరే ఫస్ట్ విఘ్నేశ్వరుడికి పూజ చేసినాకనే ఏ పనైనా స్టార్ట్ చేస్తామన్నట్టు. ఎందుకంటే అన్ని విఘ్నాలు తొలగిపోవాలని చెప్పేసి ప్రార్థిస్తూ ఏ కార్యాన్నైనా సక్సెస్ఫుల్గా చేసుకోవడానికైతే విఘ్నేశ్వరుడి పూజ అయితే ముందుగా చేస్తామన్నట్టు. ముందుగా పూజ అందుకునేది విఘ్నేశ్వరుడు. ప్రతి శుభకార్యాలలో పూజ అందుకునేది విఘ్నేశ్వరుడు అన్నట్టు. సో పిల్లల చదువు విషయంలో కానీ ఎటువంటి అడ్డంకులు రాకుండా, ఇంకెటువంటి వాటిలో అయినా అడ్డంకులు రాకుండా అందరూ బాగుండాలని కోరుకుంటూ వినాయక చవితి శుభాకాంక్షలు అండి. ఈరోజు మీకోసం అయితే బెల్లం తాలికల పాయసం చేస్తున్నాను. బెల్లం ముందు రోజు గోధుమ పిండితో తాలికలు ఇలా చేసుకొని స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. ఇది 2-3 డేస్ వరకు కూడా ఉంటాయండి. అంటే 1 వీక్ వరకు కూడా స్టోర్ చేసుకోవచ్చు. ఎండిపోయాక డబ్బాలో వేసుకొని పెట్టుకోవచ్చు అన్నట్టు, ఆరబెట్టేసి. తర్వాత ఏంటంటే నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను, నెక్స్ట్ డే కోసం చేస్తున్నాను కాబట్టి, ప్రసాదం కోసం చేస్తున్నా కాబట్టి నేను ముందు రోజు చేసుకుంటున్నాను. నెక్స్ట్ డే వచ్చేసి బెల్లంతో తాలికల పాయసం అయితే చేస్తున్నాను. చక్కెరతో కూడా చేసుకోవచ్చు, దీన్ని ఉప్మాలా కూడా చేసుకోవచ్చు. ప్రస్తుతం వినాయకుడికి నైవేద్యంగా పెడుతున్నాను కాబట్టి ముందు రోజు చేసేసుకొని నెక్స్ట్ డే తర్వాత ఏంటంటే నెయ్యిలో వేయించేసి బెల్లంలో ఉడికించేసుకోవాలి. ఒక 40 మినిట్స్ ప్రాసెస్ అండి. ఎంత మంచిగా ఉడికితే అంత టేస్ట్ ఉంటుంది. తాలికలు ఉడకాలి కదా, సో అందుకని. తర్వాత దించే ముందు ఒక 5-10 మినిట్స్ ముందు పాలు పోయాలి. ప్లస్ ఏంటంటే డ్రై ఫ్రూట్స్ ఉంటే డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోవచ్చు, గసగసాలు కూడా. అండ్ థిక్నెస్ కోసం అయితే గోధుమ పిండి ఉంటుంది కదా, గోధుమ పిండిని 2-3 స్పూన్స్ కలిపి వాటర్లో కలిపి వేసుకోవాలి. థిక్నెస్ వస్తుంది అన్నట్టు, చాలా బాగుంటుంది నిజంగా. దేవుడికి ఎంతో ఇష్టమైన బెల్లం తాలికల పాయసం అయితే ఇలా చేయండి. నిజంగా చాలా పిల్లలు కూడా యమ్మీగా తింటారు అన్నట్టు. దేవుడికి కూడా నిజంగా ఏమీ లేని వాళ్ళైతే, అంటే మన భక్తితోని దేవుడికి గరక పూస పెట్టి ఒక బెల్లం ముక్క పెడితే కూడా దేవుడు సేకరిస్తాడండి. దేవుడికి బెల్లం అంటే ఎంతో ఇష్టం. సో బెల్లం తాలికల పాయసము ఇలా చేసి పెట్టండి. దేవుడికి కూడా చాలా ఇష్టం అన్నట్టు. చాలా థిక్నెస్ వచ్చింది, చూస్తున్నారు కదా, చాలా బాగుంటుంది. ఈజీ ప్రాసెస్, అంటే ఎక్కువ వస్తువులు అయితే ఏం పట్టవు. సో ఇంట్లో ఉండే గోధుమ పిండితోని, పాలతోని, బెల్లంతోనైతే ఇలా తయారు చేసుకుని తినవచ్చు. చాలా బాగుంటుంది అండి. టేస్ట్ అయితే నిజంగా ట్రై చేయండి.